రాష్ట్రంలో 5 గంటలు 4 గంటలకు 3 అసెంబ్లీలు క్లోజ్ అయిపోయాయి. అవి కూడా మేము పనిచేసినటువంటి ప్రాంతమే. అరకు, పాడేరు, రంపచోడవరం. మరో 3 అసెంబ్లీలు పాలకొండ, తాలూరు, కురుపాం. ఈ 3 అసెంబ్లీలు 5 గంటలతో పూర్తి అయిపోయి మిగతావన్నీ 6 వరకు కొనసాగింది. ఆ 5 తర్వాత 6 తర్వాత కొనసాగినటువంటి వాటర్లందరూ కూడా ఉన్నత శ్రేణికి సంబంధించినటువంటి వాటర్లే. కావాలంటే మీరు అబ్జర్వ్ చేయండి. ఈ నేపథ్యంలో ఇంకొక విషయం కూడా చెప్తాను నేను. జనసేన ఓట్లకు సంబంధించి కూడా వీరశేఖర్ గారు ఏదో కామెంట్ చేశారు, ట్రాన్స్ఫర్ అవ్వలేదని. నేను చెప్తున్నానండి, వాళ్ళు జన సైనికులు మాత్రం ఈ మాటకు సంబంధించి, సరే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం ఓట్లు పూర్తి స్థాయిలో రాలేదు అని అంటే నేను కొంత చర్చిస్తాను, కానీ జనసేనకు సంబంధించి ఓట్లు తెలుగుదేశం క్యాండిడేట్స్ కానీ భారతీయ జనతా పార్టీకి కానీ ట్రాన్స్ఫర్ అవ్వలేదు అనేసి అంటే 80% నెంగే. 100% వాళ్ళకి చాలా దగ్గర నేను చెప్తున్నా, టీడీపీ అభ్యర్థులు ఎక్కడో కాదు, మా పాలకొండలో కూడా పరిస్థితి ఉంది. టీడీపీ అభ్యర్థికును అంటే మీరు జనసేన అభ్యర్థి టీడీపీ నుండి వచ్చాడు. ఆ గ్యాప్ ఉన్నప్పటికి కూడా జన సైనికులు మాత్రం ఓటింగ్ విషయంలో చిత్తశుద్ధిగా పనిచేశారు, నో డౌట్. ఇంకా ఏదైనా ఇతరత్ర అంశాలు ఏమన్నా ఉంటే ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా పనిచేశారు. అదే సందర్భంలో ఇంకొక విషయం, ఈవినింగ్ పోలింగ్ లేట్ అవడానికి కూడా చాలా దగ్గరలో మా ప్రాంతంలో అయితే మాత్రం ఆ రోజు గాలి దుమారంతో కూడినటువంటి వర్షం పడింది, ఏదైతే 3 to 5 మధ్యలో పడిందని. ఆ సందర్భంగా ఇంకొకటి ఏంటంటే, నేను ఇందాక చెప్పినటువంటి ఈ లబ్ధిదారులు పై స్థాయిలో ఉన్నటువంటి వాటర్లు ఎవరు కూడా మార్నింగ్ ఎండలు ఉంటాయి, ఈవినింగ్ వెళ్దాం అన్నటువంటి ప్రిపరేషన్ కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మా ప్రాంతంలో, ఇప్పుడు పార్వతీపురం ఆ ప్రాంతంలో కాదు, రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో 45 degrees 47 degrees టెంపరేచర్ చూసినటువంటి సందర్భం కదా. కాబట్టి వాళ్ళ ప్రిపరేషన్ కూడా ఆఫ్టర్నూన్ వెళ్దాం అనుకున్నారు. ఆఫ్టర్నూన్ ఈ వర్షాల కారణం లేకపోతే ఎండలు తగ్గకపోవడం, తర్వాత 4 తర్వాత ఎండలు క్యూలు పెరిగిపోవడం, ఇవన్నీ మేము మా తల్లికి ప్రత్యక్ష అనుభవాలు. సో ఇటువంటి కొన్ని కారణాల రీత్యా ఏదైతే పోలింగ్ పెరగడం అయితేనేమి, పోలింగ్ దీర్ఘకాలం కొనసాగడం అయితేనేమి, ఇవన్నీ జరిగాయి. అయితే ఇక్కడ మనం ప్రధానంగా ఒక అంశం గమనించాల్సిందంటే ఏంటంటే, ఈ పెరిగిన పోలింగ్ ప్రతిపక్షానికే లేదా అధికార పక్షానికంటే గతంలో కూడా సరైనటువంటి ఆధారాలు మన దగ్గర లభించవు. కొన్ని సందర్భాల్లో అలా జరిగింది, కొన్ని సందర్భాల్లో ఇలా జరిగిన సందర్భాలు. అయితే ఈ మారు కూడా అదే పరిస్థితి ఉంది. ఈ మారు కూడా 100కి 100% మా కూటమికే వచ్చిందని చెప్పడానికి అవకాశాలు కనబట్టలేదు. అలా అని చెప్పేసి వైసీపీకి వెళ్ళింది అని చెప్పడానికి కూడా ఎవరు సాక్షించే పరిస్థితి కూడా లేదు. అందువల్ల ఏ సర్వేలు తీసుకున్నా లేకపోతే లేకపోతే ఎవరైనా విశ్లేషకులు చెప్తున్నది ఏదైనా సరే సస్పెక్టివ్ గా ఉంటుంది తప్పిస్తే ఇది కరెక్ట్ అని చెప్పగలిగే పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో లేదు సాయి. నేను ఇంకో విషయం చెప్తున్నా, ఇప్పుడు మేము కూడా ఎనాలిసిస్ లో సాధారణంగా ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీకి అనుకూలంగానే అనాలిసిస్ చేసుకుంటారు, అది సహజం. అది ఎందుకనేసి అంటే, వైసీపీకి ఓటేసినోడు నా దగ్గర వచ్చి నేను మీకు ఓటేసాను అంటాడు. ఎందుకనేసి అంటే అడిగేం పోయింది, అక్కడ వేసాడు కదా, నాకు ఓటేసాను అనేసి అంటే పోయేది ఏం లేదు కదా, నాకు ఎలాగే చెప్తాడు. లేదా మాకు ఓటేసినోడు వెళ్ళి వైసీపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటే మీకే వేశారు సార్ అంటే ప్రజలకు కూడా ఇవాళ ఎవరికి దొరికే పరిస్థితి లేదు.